రండి ప్రియజనులారా, తరలి రండి ప్రభుజనులారా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆరాధించగా. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా, హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా. రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి, రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. పవిత్ర పూజలో పాల్గొను ముందు, హృదయ శుద్ధితో ఉండుము జనమా. పవిత్ర పూజలో పాల్గొను ముందు, హృదయ శుద్ధితో ఉండుము జనమా. పితయైన దేవుని ఆహ్వానించగా, దైవ కుమారుని దీవెన పొందగా. రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి, రండి రండి రారండి పూజలు పాల్గొనరారండి. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభుజనులారా. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం సమర్పించబడుతూ ఉంది. కర్నూలు మిత్రాసనం, పెదకొట్టాల విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు సౌడు మర్రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సౌడు బాలమ్మ టీచర్ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ జన్మదినం జరుపుకుంటున్న తాడి ఫ్రాన్సిస్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని తాడి ఎలిజబెత్, స్వర్ణలత, రవి, రిత్విక, మహిమ, కిరణ్, ప్రశాంతి, ఎతన్, ఎమిలీ, తెరిసా, ఓగసాయి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. మార్తలేశ్వర్ రెడ్డికి సంపూర్ణ స్వస్థత ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం గుణదల విచారణ విఎంజే బాలస్వామికి దేవుడు ఆరోగ్యపరంగా చేకూర్చిన మేలులకు కృతజ్ఞతగా విఎంజే బాలస్వామి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. టి విజయ సుశీల ఉద్యోగాన్ని సమీప ప్రదేశానికి బదిలీ అవునట్లుగా మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపును నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలిని సి బాలరెడ్డి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం దాసరి ఫిలోమిన కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపును నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెదపల్లి విచారణ ఏర్వ సెలీన్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా రాజేందర్, శౌరి, పునీత్, లలిత,
పూజ, శ్రీజ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జేవీర కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం వెరోనికా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సన్యాస మఠాధిపతి అయిన పునీత అంతోని వారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. పాదువాపురి అంతోని వారు కాకుండా వీరు యుక్త వయస్సులోనే యువకునిగా ఉన్నప్పుడే ఈ ప్రపంచం నుంచి దూరముగా వెళ్ళి ఏకాంత జీవితాన్ని 105 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు జీవించి తన మరణం గురించి ముందుగానే ఆయన తెలుసుకొని జీవితం మొత్తం ఆత్మ నిగ్రహమును పాటించి ఎప్పుడూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన జీవించారు. అందుకే ఈరోజు 2 పట్టణాల ద్వారా ప్రభు మనకిచ్చేటటువంటి సందేశము కూడా అంతఃకరణ శుద్ధి లేకుండా కేవలం బయట ఆచారాలు పాటించినంత మాత్రమున దేవుని ప్రేమ మనలో ఉన్నది అని కాదు. దైవ ప్రేమ, దేవునికి విధేయత మన బలుల కంటే మిన్న అయినవి అని ఈరోజు మనం గ్రహించాలని పట్టణాలు కోరుతున్నాయి. మరి అనేక సార్లు మనం హృదయములో దేవుని ఎడల విధేయత లేకుండా కేవలం బాహ్య ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అటువంటి సందర్భాలను తలచుకుని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, సమస్తమును పరిత్యజించి ఎడారిలో ఏకాంతముగా ప్రార్థనలో తపస్సులో నిమగ్నమైన మఠాధిపతియగు పునీత అంతోనిని నీవు పూర్తిగా
వశము చేసుకొంటివి. ఈ పునీతుని ప్రార్థనా సహాయమున మేము కూడా ఆత్మ నిగ్రహమును పాటించి అన్నిటికంటే మిన్నగా నిన్ను ప్రేమించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ దివ్య బలి పూజలో మరణించినటువంటి బాసాని రాయప్పరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సంతోష్ రెడ్డి, తుమ్మ మరియు జ్యోతి మేరీ ఈ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను అర్పిస్తున్నారు. మొదటి పఠనము. బలి అర్పించుట కంటే విధేయత మేలు. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేయును. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం నుండి 23వ వచనం వరకు. సమూయేలు సౌలుతో, నీ మాటలు ఇక కట్టిపెట్టి రాత్రి ప్రభు నాతో నుడివిన పలుకులు ఆలింపుము అనెను. సౌలు, చిత్తము, సెలవిమ్ము అనెను. సమూయేలు, నీవెంత అల్పుడవైనను యావే నిన్ను ఇశ్రాయేలు గోత్రములకు నాయకునిగా నియమింపలేదా? ఇశ్రాయేలీలకు నిన్ను రాజుగా అభిషేకింపలేదా? యావే నీకు ఒక పనిని అప్పగించెను. దుర్మార్గులైన అమాలేకీలను వధింపుమనెను. వారితో పోరాడి అడాపడా కానరాకుండా వారిని నిర్మూలింపుమనెను. మరి యావే ఆజ్ఞను నీవేళ ధిక్కరించితివి? దోపిడి సొమ్ము దక్కించుకొని యావే ఎదుట ఎలా పాపము చేసితివి అని అడిగెను. సౌలు, నేను యావే స్వరమును వింటిని కదా, ప్రభు ఆజ్ఞ పాటించితిని. అమాలేకుల రాజు ఆగాగును పట్టి తెచ్చితిని. వారినందరూ శాపం పాలు చేసి నిర్మూలించితిని. ప్రజలు దోపిడీ సొత్తు నుండి శాపం పాలు కావలసిన మేలి ఎడ్లను, గొర్రెలను మిగిల్చుకున్న మాట నిజమే. కానీ గిల్గాలు వద్ద నీ దేవుడైన యావేకు బలి అర్పించుటకే వానిని అట్టిపెట్టుకుంటుని అని చెప్పాను. అందులకు సమూయేలు ఇట్లనెను, బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందున విధేయత వలన కదా. బలి అర్పించుట కంటే విధేయత మేలు. పొట్టేళ్ల కొవ్వు పేల్చుట కంటే అనకువ లెస్స. తిరుగుబాటు, సోద చెప్పుకొనుట వంటివి, గర్వము విగ్రహములను పూజించుట వంటిది. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాజరికరమును త్రోసివేసెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. నీతి మార్గమున నడచువాణిని నేను రక్షింతును. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుట లేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచునే ఉన్నారు. అయినను మీ కొట్టముల నుండి ఎద్దులు కానీ, మీ మందల నుండి మేకపోతులు కానీ నాకు అక్కరలేదు. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. కానీ దుష్టులతో ప్రభు ఇట్లా పలుకును, మీరు నా ఆజ్ఞలను వల్లివేయనేలా, నా నిబంధనమును గూర్చి మాటలాడనేలా? మీరు నా శిక్షణమును అనాదరము చేసి నా కట్టడలను పెడచెవిన పెట్టుచున్నారు కదా. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును.
ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే నీ భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవింతుము. ప్రభుని నమ్మినచో మీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపజేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలె బాసిల్ల చేయును. నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపజేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలె బాసిల్ల చేయును. దేవుని ముందట ఓపికతో నిలచియుండుము, ఆయన అనుగ్రహముకై వేచియుండుము. హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనముల వరకు. ఆ దినములలో యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండెడివారు. కొందరు ఆయన యొద్దకు వచ్చి, యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసము చేయుచుండా నీ శిష్యులు ఎలా ఉపవాసముండరు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసముందురా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసము ఉండరు. పెండ్లి కుమారుడు ఎడబాయు కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసముందురు. పాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగింతురు? అట్లు ఉపయోగించిన ఎడల కొత్త గుడ్డ కృంగుట వలన ఆ పాతగుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును ప్రాతతిత్తులలో ఎవరు పోయుదురు?
అట్లు పోసిన ఎడల ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, ద్రాక్షారసము తిత్తులను చెడును, అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలోనే పోయవలను అని సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. వర్షం ఆగిపోయిన తరువాత గొడుగు మన నెత్తిన పెట్టుకోం. ఎందుకు గొడుగు అవసరము లేదు. యూదా జాతి ప్రజలు రక్షకుని కోసం, ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉపవాసం చేసేవారు. ఉపవాసము చేసినట్లయితే ఆయన తొందరగా వస్తాడు తమ మధ్యకు అన్నటువంటి నమ్మకముతో ఉపవాసము చేయుటకు ప్రధానమైనటువంటి కారణం ఆ రక్షకుని రాక కోసం ఎదురు చూడటం. రక్షకుడు వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు, కానీ ఇంకా ఎదురు చూస్తూ ఉపవాసం అవసరము లేదు అని ప్రభువు వాళ్ళతో పలుకుతున్నాడు. వర్షం తగ్గిపోయింది, ఇక గొడుగు అవసరం లేదు, దానిని మడిసి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రజలు ఉపవాసము ఒక ఆచారము ప్రకారం చేస్తున్నారే తప్ప అంతరంగిక శుద్ధి వారిలో లేదు. అంతరంగిక శుద్ధి ప్రధానమైనది అని, ఆ అంతరంగిక శుద్ధి ఉన్నప్పుడు దేవుని మీద ప్రేమ, దేవుడంటే వినయ విధేయతలు ఉంటాయి మనుషులకు. అది లేకపోతే బాహ్య ఆచారాలు ఎన్ని మనం పాటించినా అవి మనలను దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్ళలేవు అని గ్రహించాలి. అందుకే మొదటి పట్టణము, రెండవ పట్టణము రెండు కలిపితే మనకిచ్చేటటువంటి సందేశము, బలులు అర్పించుట కంటే దేవునికి విధేయించుట మేలు. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. విధేయత అంటే ఎలా ఉండాలి? అమెరికా దేశాన్ని లిండన్ జాన్సన్ అనేటటువంటి అధ్యక్షుడు పరిపాలించేవాడు. అమెరికాకు ఆయన ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆయన దగ్గర ఒక ఉన్నతమైనటువంటి పదవిలో కెన్ గాల్బ్రెయిత్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు, ఉన్నతమైనటువంటి పదవిలో. ఈ కెన్ అనేటటువంటి ఈ అధికారి దగ్గర ఒక పని మనిషి, ఇంటి పనులు చూసుకునేటటువంటి పని మనిషి ఎమిలీ అనేటటువంటి స్త్రీ ఉండేది. ఒకరోజు ఈ కెన్ చాలా అలసిపోయి సొలసిపోయి ఎంతో అలసటతో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవాలని అనుకున్నాడు. అనుకుని తన పని మనిషి అయినటువంటి ఎమిలీకి చెప్పాడు, నేను చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకుంటాను, నిద్రపోతాను, ఎవ్వరు ఫోన్ చేసినా నన్ను లేపవద్దు అని చెప్పి నిద్రపోయాడు. ఆ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ ఫోన్ చేశారు కెన్ కోసం, నిద్రపోతున్నటువంటి తన అధికారి కోసం. అప్పుడు ఈ పని మనిషి ఎమిలీ ఫోన్ ఎత్తుకున్నది. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి వాడు అడుగుతున్నాడు ఫోన్లో, మీ బాస్ను, మీ అధికారిని నిద్ర లేపండి, అర్జెంటుగా మాట్లాడాలి అని ఈ పని మనిషి ఎమిలీకి ఫోన్ చేశాడు. అప్పుడు ఈ ఎమిలీ అన్నది, నేను నిద్ర లేపను. మాట్లాడుతున్నది ఎవరో నీకు తెలుసా? నేను అమెరికా అధ్యక్షుణ్ణి, వైట్ హౌస్ నుంచి ఫోన్ చేస్తున్నాను. అయితే ఎమిలీ చెప్పింది, మీకు వందనాలండి, నేను పనిచేసేది అమెరికా అధ్యక్షుడి దగ్గర కాదు, నేను పనిచేసేది లిండన్ కెన్ అనేటటువంటి వారి దగ్గర, అమెరికా అధ్యక్షుని దగ్గర కాదు నేను పనిచేసేది అని ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసిన తర్వాత కెన్ నిద్రలేచాడు. నిద్రలేచి
మళ్ళీ ఫోన్ చేశాడు అమెరికా అధ్యక్షుడికి. అప్పుడు అధ్యక్షుడు చెప్పాడు, నీ దగ్గర పని మనిషిని వెంటనే వైట్ హౌస్లో ఉద్యోగం ఇస్తున్నాను, నా దగ్గరికి పంపి అటువంటి విధేయత కలిగినటువంటి స్త్రీ పని మనిషి వైట్ హౌస్లో పని చేయాలి, నీ దగ్గర కాదు అని చెప్పి ఆమెను ఆ వైట్ హౌస్లో ఉద్యోగానికి పిలుచుకున్నాడు. విధేయత అంటే అది. అటువంటి విధేయత మొదటి పట్టణములో సౌలుకు లోపించింది. సౌలు అమలేకేయుల మీద యుద్ధం చేశాడు దేవుని ఆజ్ఞ ప్రకారం. అయితే ఆ రోజుల్లో ఒక ఆచారం, ఒక శత్రు దేశాన్ని యుద్ధంతో ఓడించినప్పుడు వాటినన్నిటినీ కూడా నాశనము చేయాలి. ఏమని? అమలేకేయులను వధించాలి, మొత్తం నిర్మూలించాలి, ఎటువంటి జంతువులు కానీ ఆస్తిపాస్తులు కానీ ఏది కూడా తెచ్చుకోకూడదు తమతో, వాటినన్నిటిని నాశనం చేయాలి. కానీ సౌలు ఏం చేశాడు? ఏదో గొప్ప పని చేస్తున్నాడు అనుకొని దేవుడు చెప్పిన మాట వినకుండా కొన్ని జంతువులను, ప్రాణులను, ఆస్తులను తెచ్చుకొని వాటిని దేవునికి కానుకగా ఇచ్చాడు. అంటే దొంగతనం చేసుకొని వచ్చిన డబ్బుని దేవునికి మళ్ళీ హుండీలో వేయటం. అది చూచి యావే దేవుడు ఈ మొదటి పట్టణంలో కోప్పడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? బలి అర్పించుట కంటే విధేయత మేలు, నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును కూడా త్రోసివేయను. దేవుని మాటకు విధేయించలేదు. ఏదో దేవుని కోసమే చేస్తున్నాను కదా, గొప్ప పని చేస్తున్నాను కదా అని దేవుడు వద్దన్నటువంటి, తీసుకురావద్దని చెప్పిన ఆ సొమ్మును, ఆ జంతువులను తీసుకుని వచ్చాడు. అందుకే పొట్టేల కొవ్వు పేల్చుట కంటే అనుకువ మేలు. అందుకే మనం వింటూ ఉన్నాం, దేవుణ్ణి విధేయించుట సకల బలుల కంటే ఉన్నతమైనది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో, నేను మీ నుండి కోరున్నది కారుణ్యమునే కానీ బలులను కాదు, దేవుని గురించిన జ్ఞానమును మీరు పొందుడు, అంతేకాని దహన బలులు కాదు నేను కోరుకునేది అంటున్నాడు. దైవ జ్ఞానాన్ని మనం పొందాలి, అప్పుడు మనం దేవునికి విధేయతను చూపించగలం. అరేబియా ప్రాంతములో పెద్ద పెద్ద ఎడారులు, భయంకరమైనటువంటి కొన్ని వేల కిలోమీటర్ల ఎడారులు ఉంటాయి. అయితే ఒంటెల ద్వారా తప్ప ఆ ఎడారుల్లో మనం ప్రయాణం చేయలేం, ఎందుకంటే మధ్యలో ఎక్కడ నీరు దొరకదు. ఈ ఒంటెల ప్రత్యేకత ఏంటి? వారాలు నీళ్లు లేకపోయినా అవి ప్రయాణం చేయగలవు. అయితే ఈ ఒంటెలను శిక్షణ ఎట్లా ఇస్తారు అనగా, కఠోరమైనటువంటి శిక్షణ ఈ ఒంటెలకు ఇస్తారు. ఈ ఒంటెలు అన్ని పరీక్షలు, అవి ఆ పరీక్షలన్నీ కూడా అధిగమించాలి. చివరి పరీక్ష ఎంత కఠోరమైనటువంటి పరీక్ష ఈ ఒంటెలకు అనగా, వారాల పాటు వాటికి నీళ్లు పెట్టకుండా, నీళ్లు పోయకుండా, తిండి పెట్టకుండా వాటిని అలానే ఉంచి వాటిని ఒక మంచి నీటి కొలను వద్దకు తీసుకొని వెళతారు. నెలల నుండి నీళ్లు లేక దాహముతో ఉన్నటువంటి ఈ ఒంటెలు ఆ నీటిని చూడగానే పరిగెత్తుకుంటూ పోతాయి. ఆ నీరు త్రాగబోతూ ఉండగా ఈ ఒంటె యజమాని విజిల్ వేస్తాడు. ఆ విజిల్ వేసినప్పుడు నీళ్లలో మూతి పెట్టడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆ ఒంటెలు ఎంత దాహమైనా సరే తిరిగి యజమాని దగ్గరకు వస్తాయి. యజమాని దగ్గరకు వచ్చి విధేయతతో మోకరిస్తాయి. ఆ విధముగా చేసినటువంటి ఒంటెలను మళ్ళీ పంపించి నీటి దగ్గరకు పంపించి అప్పుడు నీటిని తాగటానికి అనుమతినిస్తారు. మనం వినటానికి ఎందుకు ఈ ఒంటెలకు అంత పరీక్ష, ఎంత కఠోరమైనటువంటి పరీక్ష అని మనకు అనిపించినప్పటికీ కూడా, అరేబియన్ ఎడారులలో ప్రయాణించాలంటే అటువంటి విధేయత కలిగిన ఒంటెలే, నీటి దాహాన్ని తట్టుకునేటటువంటి ఒంటెలే, కఠోరమైన పరీక్షను అధిగమించినటువంటి ఒంటెలే ఆ పనిని చేయగలవు. ఎందుకనగా విధేయత
అనేటటువంటి చివరి పరీక్ష అవి విజయవంతంగా ముగించినప్పుడే వాటి యొక్క విలువ, వాటి యొక్క ప్రత్యేకత అని మనం గ్రహించాలి. అందుకే కేవలం బాహ్యముగా ఉపవాసము చేయటము కాదు, హృదయములో శుద్ధితో దేవునికి విధేయత, దేవుని ఎడల ప్రేమ చూపించే శక్తి మనకివ్వమని మనందరం ఈరోజు ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. మన యొక్క విన్నపములను ప్రభువునకు ఈ బలిపీఠ సన్నిధిలో అర్పించుదాం. ఓ ప్రభువా, పరిశుద్ధ కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ ఆశీర్వదించండి. మేము కేవలం బలులు అర్పించుట, ఉపవాసం ఉండుట అనేటటువంటి ఆచారములను దాటి మీకు విధేయత, మీ ఎడల ప్రేమ చూపించేటటువంటి విశ్వాసులుగా తీర్చిదిద్దమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి వారి కోసం, అదే విధముగా దివ్యవాణి ద్వారా ప్రత్యక్షముగా ఈ దివ్య బలి పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీకు అర్పిస్తున్నాం. అనేక ఉద్దేశాలతో, తలంపులతో, శుద్ధ మనస్సుతో ఈ బలి పూజలో ప్రత్యక్షముగా పరోక్షముగా పాల్గొంటున్నటువంటి అందరి యొక్క తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దిక్కులేని వారిని, అనాథలను, ఆశ్రయము లేనటువంటి వారిని, ఆకలితో అలమటిస్తున్నటువంటి వారిని, కరోనాతో బాధపడుతున్నటువంటి వారందరినీ స్వస్థపరచి మీ యొక్క ప్రేమను అనుభవించేటటువంటి విధముగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులనన్నిటినీ మనాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగనే, దీవెనగా మారిన నా జీవితం నీ సమర్పణకు ప్రియమని, ఆశతో వచ్చి తిని అర్పణగా నిలిచి తిని ఆదరించుమా, ఆశీర్వదించుమా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అంతోని సంస్మరణ సందర్భమున నీ పీఠముపై ఉంచిన మా సేవార్పణలు నీకు ఆమోదయోగ్యము అగునుగాక. మేము ఈ లోకపు బంధముల నుండి విముక్తిని పొంది నిన్ను మాత్రమే మా సంపదగా భావింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును సొగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువ, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువ, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తల్లి పరిశుద్ధ మరియాంబతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత మఠవాసి అయిన అంతోని వారితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. రారండి లోకునుడి నిత్య
నిత్య జీవం పొందుడి, రారండి లోకునుడి, నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అనుగ్రహ బలముతో పునీత అంతోని స్వార్థము, వస్తు వ్యామోహము, కామవాంఛల వంటి అంధకార శక్తులపై అఖండ విజయమును సాధించెను. మేము భుజించిన ఈ దివ్యాహారము ద్వారా మేము మా శత్రువు పన్నెడు ఉచ్చుల నుండి తప్పించుకొని సురక్షితముగా బయటపడునట్లు చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను మన కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సంరక్షణలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఆనంద స్తుతి గీతం ప్రియ తండ్రికి పాడేదము. ఆనందం ఆనందం ఎల్లరకు దేవాని నామం. ప్రకృతితో స్వరం కలిపి నీ స్తుతి పాడెదము. భూతలము గగనంతో నీ స్తుతి పాడెదము. ప్రకృతితో స్వరం కలిపి నీ స్తుతి పాడెదము. భూతలము గగనంతో నీ స్తుతి పాడెదము. పక్షులతో ప్రాణులతో నీ స్తుతి పాడెదము. నీ నామం గణపరచ నీ స్తుతి పాడెదము. దేవా పాడెదము, దేవా పాడెదము. ఆనందం ఆనందం ఎల్లరకు దేవాని నామం. ఆనంద స్తుతి గీతం ప్రియ తండ్రికి పాడెదము. ఆనందం ఆనందం ఎల్లరకు దేవాని నామం.